జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ జీవన వ్యవస్థ ఈరోజు ఎలా ఉంది అంటే కనుక ఒకరికొకరి సంబంధం లేకుండా, ఒకవేళ ఉన్నా కూడా ఉమ్మడి కుటుంబంగా లేకుండా చిన్న చిన్న ఫ్యామిలీలతోనూ చిన్న చిన్న సంసారాలు ఏర్పరచుకొని ఈ జీవన శైలిలో పరిగెత్తేటువంటి జీవితాలు ఏర్పడిపోయినా ఉన్నాయి. దాంతోపాటు ఆప్యాయత, అనురాగం, ప్రేమ ఇలాంటివన్నీ కూడా, నమ్మకాలు ఇవన్నీ కూడా లేకుండా పోతూ ఉన్నాయి. పెద్దలంటే గౌరవం, మర్యాద ఇవన్నీ లేకుండా పోతుంది. మనంగా సంపాదించుకున్న పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడ ఏమవుతుందో కూడా అర్థం కాకుండా పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దానితో పాటు మరొకటి ఏంటంటే, ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నాం అనేది చూద్దాం. అయితే అసలు మరొకటి ఏంటంటే కనుక, వీటన్నిటితో పాటు ఈ రోజున ఉన్నటువంటి ఏదైతే బంధం, బాంధవ్యం, అనురాగం, ఆప్యాయత, దాంతో పాటు భార్య, భర్త ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిలో ఎంత విలువ ఉన్నది. ఒకప్పుడు మనకి పెళ్లి అనగానే 7 జన్మలు ఉండాలి అని చెప్పేసి సంబంధాలు చూసి, ఆ సంబంధాలు ఎన్నో రకాల సంబంధాలు చూసేసి, మన అబ్బాయికి ఏదైతే సంబంధం కుదిరితే బాగుంటుంది, మన అమ్మాయికి ఏ సంబంధం కుదిరితే బాగుంటుంది, దీంట్లో మొదటిగా వారు అడిగేది ఏంటంటే 7 తరాలు చూస్తారు. వెనక 7 తరాలు, ముందు 7 తరాలు చూసేటువంటి జీవితం కొనసాగుతూ ఉంటుంది. అమ్మాయి తరపున బాగుందా, వారి ఫ్యామిలీ అంతా కూడా అన్యోన్యంగా, ఉన్నతంగా, భార్యలతో పాటు భర్తలు, భర్తలతో పాటు భార్యలు ఉన్నారా, ఇంట్లో ఏమైనా గయ్యాలీలు ఉన్నారా, ఏమైనా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారా, ఇన్ని రకాలు చూస్తున్నారు. అబ్బాయి తరఫున కూడా వీరి వంశం వృద్ధి అవుతుందా, ఎలాంటి ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయా, పిల్లలు బాగా సంతానం కలుగుతుందా, వీరి జీన్స్ అంతా కూడా ఎవరైనా 2-3 పెళ్లిళ్ళు చేసుకొని ఉన్నారా, ఎవరైనా దేశాల మేము పోయి ఉన్నారా, ఇవన్నీ కూడా ఆరా తీసుకొని 7 తరాల ముందు 7 తరాల వెనక్కి కూడా మనం చూసుకొని ఆ ఒక విధంగా పెళ్లి చేసే సాంప్రదాయం మనకి పూర్వకాలంలో ఉండేది. ఆ తర్వాత అది జనానికి బోరేసిందా, లేకపోతే కొత్తదనం కావాలనుకుంటున్నారో కానీ బంధాలు మార్పులు అనేది, బాంధవ్యాల్లో మార్పులు అనేది, ఒక బంధం ఏర్పడింది, ఎవరో తెలియని అమ్మాయి మన ఇంటికి వచ్చింది, ఎవరో తెలియని వ్యక్తి మన ఇంటికి వచ్చారు అంటే వారి యొక్క విలువ అనేది ఈ రోజుల్లో లేకుండా పోయింది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే డబ్బు, వ్యామోహం, అతిదృష్టి, అనావృష్టి, అంటే కోరికలు. అంటే ఇప్పుడు పేరెంట్స్కి కావచ్చు, పిల్లలకు కావచ్చు, వారు చదివినటువంటి చదువులకి తగ్గోడు రావాలని, ఇంకా మా అమ్మాయి చిన్నది, మా అబ్బాయి చిన్నదని, ఇలాగా ఆస్తులు బాగా ఉండాలని, టుంగుటుయాల్లో ఊపాలని, అలాగా ఇంకా విదేశాల్లో స్థిరంగా ఉండాలి అని, ఇలాగ వారికి ఒక్కొక్క రకమైనటువంటి కోరికల వలన ఈ పిల్లల్లోనూ ఉన్నటువంటి అన్ని కోరికలు అణచడం అనేది పెద్ద సమస్య. అయితే కొంతమందిలో ఉండలేక ఈ పిల్లలు కూడా ఎవరైనా బాగుండి పిల్లలకి తెలియదు కాబట్టి కళ్ళకి నచ్చిన వారిని చేసుకోవటమా, మోహించడమా, లేకుంటే గనక ప్రేమించడమా చేసి పెళ్లిళ్ళు చేసుకునే విధానానికి మన జీవన శైలి మొదలైంది. దాని తర్వాత లివింగ్ రిలేషన్, అంటే ఒక బంధము, బాంధవ్యం లేకుండా లివింగ్ రిలేషన్ లాంటివి మొదలైనవి. ఇక రానున్న కాలంలో ఎలాంటి వైపరీత్యాలకి దారి తీస్తుందో కానీ తెలియదు. అంటే మనకి ఎక్కడైతే ప్రకృతికి వైపరీత్యాలు ఉంటాయో అదే రకమైన వైపరీత్యాలు బంధాలు, బాంధవ్యాల్లో కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇక కొన్ని రాష్ట్రాల్లో చూస్తే అసలు విలువలు, వాల్యూస్ కూడా లేకుండా పోతా ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలు వీరి సైతం కూడా ఏంటంటే పిల్లలకి కోరికలు, ఆశలు ఎక్కువైపోవడం వలన, వారిలో ఈ యొక్క చైతన్యం ఎక్కువ వచ్చిందని అనుకుంటాం వలన, వారికి తెలియంది ఏం లేదు అనుకోవడం వలన, పెద్దల యొక్క అనురాగం, ఆప్యాయతకు దూరం అవడం వలన, అలానే పెద్దలు చెప్పే మాట వినకపోవడం వలన, వీరే గొప్ప అని అనుకోవటం, ఎవరి మాట వినకపోవడం వలన ఇలాంటి తప్పుదాయాలు కొన్ని అయితే కొనసాగుతూ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా రెండో పెళ్లి, అంటే అసలు రెండో పెళ్లి అని చెప్పడానికి కూడా లేదు. కాకపోతే మొదటగా ఏర్పడినటువంటి జన్మించిన తర్వాత మొదటిగా వేరే ఒక సంబంధం ఏర్పడి తోడుగా ఉండేసి, అండగా ఉండేసి, ఎవరైతే ఉంటారని చెప్పి ప్రమాణ పూర్తిగా చేసుకునే వాటి పెళ్లి అనేది బాంధవ్యతతో కలుపుతుందో అది వదిలేసి ఇప్పుడు లివింగ్ రిలేషన్, రెండో సంబంధాలు, మూడో సంబంధాలని లేకుండా ఇంకా విచ్చలవిడితనంతో ఏర్పడేసి ఆడవారికి, మగవారికి సందేశ దూరంలో కూడా లేకుండా ఎవరు దొరికితే వాటితో సంబంధాలు ఏర్పంచుకొని వాల్యూస్ అనేది రోడ్డు మీద పెట్టేసి వీరికి ఈ రోజు గడిచిపోయిందా చాలు అనే పరిస్థితులకు ఏర్పడినటువంటి కాలం కూడా మనకి కొంతగానో ఉన్నది. ఇవైతే దాని గురించి ఒకసారి మనం చూసినట్టయితే గనక, దాంట్లో మనం మొదటి పెళ్లి అనేది చేసుకున్న తర్వాత ఆ ఒక వైపరీత్యాలు వచ్చి భార్యలో తప్ప, భర్తలో తప్ప, పెద్దలో తప్ప, పిల్లలో తప్ప జరిగిపోవడం వలన
దాని తర్వాత ఏర్పడేటువంటి సంబంధాలని రెండనే అంటాం మన దౌర్భాగ్యానికి. ఆ తర్వాత ఎన్నున్నా మనం రెండు కింద భాగిస్తాల్సి వస్తుంది, ఎందుకంటే మొదటిది చెడిపోద్ది కాబట్టి. అలానే ఎవరి జాతకంలోనైనా అసలు రెండో పెళ్లి అనే దానికి ఎలా ఏర్పడుతుంది, కొంత చైతన్యం రావడం కోసమైనా మనం ఒక్కసారి పరిశీలిద్దాం. దీంట్లో ముఖ్యంగా అసలు రెండో పెళ్లి అనేది ఎలాంటి జాతకులకి, రెండో పెళ్లి అనేది ఏ జాతకంలో ఎలాంటి నక్షత్రము ఎలాంటి గ్రహము ఏ స్థానంలో ఉండడం వల్ల రెండో పెళ్లి వ్యామోహం కానీ, రెండో పెళ్లి అవకాశం కానీ, రెండో పెళ్లి చేసుకునేటువంటి విధానం కానీ కనిపెడుతుంది. అసలు రెండో పెళ్లి లేకుండా రిలేషన్షిప్ ఏమైనా ఉన్నాయా, ఎలా కనిపెట్టొచ్చు, ఎలా గమనించవచ్చు, వీరిని మనం ఎలా పసిగట్టొచ్చు, ఎలా అరికట్టొచ్చు, దీనికి పరిష్కార మార్గం ఏంది ఒకసారి మనం గమనిస్తే గనక ఆ విషయంగా మనం రాసుల పరంగా ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఎలా స్థానాల్లో ఉంటే రెండో పెళ్లి జరుగుతుంది, వారికి విజ్ఞాన నిమిజ్ఞాలు ఏంటి, వారి యొక్క పరిహార మార్గాలు ఏంటి, ఇవి ఒకసారి మనం పరిశీలిద్దాం. అలాగే మనకి ద్వాదశ రాసుల్లో ఒకటి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి రెండో పెళ్లి యోగం. అంటే మొదటి పెళ్లి కావలేదు రెండో పెళ్లి ఏంటి గురుగారు అంటారేమో, మొదటి పెళ్లి అయిన వాళ్ళకి రెండో పెళ్లి ఉంటుంది కదా. ఒకవేళ మీకు ఏదైనా లవర్ ఉన్నా, ఎఫైర్స్ ఉన్నా, లవ్ ఫెయిల్యూర్ అన్నా సెకండ్ చూసినది రెండో పెళ్లి అంటారండి. అయితే మీకు ఎలాంటి లవ్ ఎఫైర్ స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, వాళ్ళు దూరం అయిపోయినా రెండోసారి మీకు బాధ్యత కానీ బంధం కానీ ఏదైనా ఏర్పడిందంటే అది రెండో దాని కిందే సంబంధం. అది మన సనాతన ధర్మంలో రాసి ఉన్నది, అది మన యోగాల్లో కూడా రాసి ఉన్నది, మనకి ఎన్నో గ్రంథాల్లో ఉన్నది. ఒకసారి ఒకరి మీద కన్నేసాము, ఒకరిని వ్యామోహించాము, మోహించి ఉన్నాము, ఒకరిని మనం అనుకున్నాము మన బాధ్యతగా, మన అమ్మాయి కానీ మన అబ్బాయి కానీ అనుకున్నాము అంటే గనక అది కాకుండా రెండో వైపు చూసాము అంటే ఖచ్చితంగా రెండో కిందే వస్తుందండి అది. కాబట్టి ఆ రెండో దానికి వృషభ రాశి వారికి ఎలా వస్తుంది అంటే గనక, వారికి మొదటిగా మనం చూసినట్టే కనుక పెళ్లి అనగానే పురుషుల్లో చూసేది 7వ స్థానం, స్త్రీలో చూసేది 6వ స్థానం. కాబట్టి 6వ స్థానానికి బలంగా ఏ గ్రహాలు ఉన్నాయి, 7వ స్థానానికి బలంగా ఏ గ్రహాలు ఉన్నాయి చూసుకోవాలి. అలానే పురుషుల్లో అయితే గనక ఈ వృషభ రాశి కాబట్టి వృషభ రాశి వారికి గురుబలం ఎక్కడుంది, గురువు ఏ స్థానంలో ఉన్నారో చూసుకోవాలి. దశ అంతర్దశలు, పెళ్లి స్థానానికి వచ్చేటప్పటికి దశ అంతర్దశలు ముఖ్యంగా మొదటిగా పెళ్లి సంబంధం చూసుకునే దానికి కానీ, పెళ్లి చేసుకునే దానికి కానీ, ఎఫైర్స్ పెట్టుకునే దానికి కానీ, లేకుంటే కనుక మొదటిసారిగా ఎవరైనా ప్రేమించేదానికి కానీ మగవారిలో అయితే కనుక ఖచ్చితంగా గురువు ఎక్కడ ఉన్నారు, ఆ గురు స్థానానికి సంబంధించి ఏంటంటే ఎఫైర్స్ ఉంటే కనుక అట్రాక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఎఫైర్స్ అన్నా కూడా అట్రాక్షన్, వీరు బాగున్నారు అనేది అట్రాక్షన్. ఈ అట్రాక్షన్ మనకి ఉండాలంటే కనుక అందులోనూ వృషభ రాశి వారికి 4వ స్థానంలో గురువు ఉన్నా, 6వ స్థానంలో శుక్రుడున్నా ఈ యొక్క అట్రాక్షన్ అనేది ఏర్పడుతుంది. అలానే ఎదుటి వాళ్ళకి నచ్చడం, మనం ఎదుటి వాళ్ళకి నచ్చడం, ఎదుటి వాళ్ళు మనకు నచ్చడం అంటే అట్రాక్షన్ అంటారు. ఇవి లాంగ్ టర్మ్ జర్నీ నడవు. దీన్ని వీరు ఏమనుకుంటారు అంటే ఎఫైర్స్ అనుకుంటారు, లవ్ చేస్తాను అనుకుని బాధపడుతూ ఉంటారు చాలా మందిని. కానీ ఇది కేవలం అట్రాక్షన్ మాత్రమే. అలానే శని 8వ స్థానం కానీ 9వ స్థానం కానీ 4వ స్థానంగా ఉన్నారు అంటే ఆ లవ్ కాస్త అట్రాక్షన్ కాస్త త్వరగానే ముగిసిపోతుందని అర్థం. ఇక మనసు పెట్టి ఆలోచించకూడదు వాటి మీద. ఇక తర్వాత పెళ్లి కాడికి వస్తారు. పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి మగవారిలో అయితే కనుక 6వ స్థానంలో శుక్రుడు ఉండి 8వ స్థానంలో రవి ఉండడం, లేదా రవి మహర్దశ కేతు అంతర్దశ నడవడం వలన వారికి పెళ్లి యోగం అనేది ఏర్పడుతూ ఉండిద్ది. అలానే శుక్రుడు కానీ కుజుడు కానీ 6వ స్థానంలో ఉండి శుక్రు బలం ఉండి వారి మీద గురుబలం 9వ స్థానంలో గురుబలం ఉంటే కనుక వారికి పెళ్లి యోగం అనేది ఉంటుంది. అదే స్త్రీలు అయితే కనుక 2వ స్థానంలో కేతువు గాని, 2వ స్థానంలో శుక్రుడు గాని, 9వ స్థానంలో కేతువు గాని, 9వ స్థానంలో బుధుడు లేదా గురువు గాని ఉంటే వారికి గురుబలం వచ్చి పెళ్లి గడిలు మొదలవుతాయి. ఇది దశాంత దశలు అయితే కనుక రవి కానీ కుజుడు కానీ లేదా బుధుడు కానీ దశాంత దశలో నడుస్తున్నప్పటికీ వాడికి సంబంధాలు కుదిరేదానికి ఆస్కారం ఉంటుంది ఆడపిల్లల్లో. కాబట్టి ఇలాంటి సమయంలో కాకుండా వేరే సమయాల్లో పెళ్లి సంబంధం కుదిరి చేశారు అంటే కనుక వారికి ఖచ్చితంగా రెండో పెళ్లి అయ్యేటువంటి యోగం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల్లోనే అవుతుంది, ఎక్కువ కాలం కూడా లేకుండా. మొదటి భక్తకి ఏదో అవ్వటమా, లేదా గట్టిలో ఒకటి గండం ఉండటమా, లేదా భారీ గండం ఉండటమా, లేదా వేరే వాళ్ళ మీద కన్నేసి వెళ్ళిపోవటమా లాంటివి జరుగుతాయి. అది పెళ్లి చేసే ముహూర్తం. పెళ్లికి ఆశపడి ఏ సంబంధమైన పర్లా ఎన్ఆర్ఐ అయితే చాలని చెప్పి అలాగే జాతకాలు చూడకుండా పెళ్లి చేస్తే కనుక ఖచ్చితంగా ఇలాంటివి ఉంటాయి. కంపాటబిలిటీ అని ఉంటుంది. కంపాటబిలిటీలో నక్షత్రము, యోగము, యోని ఇలాగ కలిసినటువంటి అన్ని కూడా చూస్తే 36 అవుట్ ఆఫ్ 36 అని ఉంటుంది. కాదు, అన్ని కలిస్తే కూడా అవుట్ ఆఫ్ 18 ఉన్నా కూడా పెళ్లి చేయొచ్చు. కానీ కోరికలు అనేది కొన్ని ఉంటాయి కదా మనకి. ఆ కోరికలు బాగా సంపాదన ఉండాలి,
బాగా ఆస్తిపరులై ఉండాలి, ఈ దేశాల్లో సెటిల్ అయిపోయి ఉండాలి, మా అమ్మాయిని కాళ్ళు తిప్పాలి, వంట చేయకూడదు, అన్నిటికీ పని మనుషులు ఉండాలి అని చెప్పేటువంటి వాళ్ళు, లేదా మా అబ్బాయి అంతా బాగుండాలి, మా అబ్బాయికి కట్నం బాగా ఇవ్వాలనుకునేటువంటి ఆశ ఉన్నట్టు వాళ్ళకి ఇలాంటి సంబంధాలు కుదురుతాయి. ఏది రెండో సంబంధం మూడో సంబంధం చేసుకోవాలనే ఆశ కోరిక పుట్టేసి పిల్లలకు వాళ్ళే నేర్పేటువంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. కాబట్టి వృషభ రాశి వారు కూడా అలాంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే వృషభ రాశి వారు గాఢంగా పెరుగుతారు, ఎదుటి వాళ్ళంటే అట్రాక్షన్ ఉంటుంది, ఎదుటి వాళ్ళ మీద కూడా అట్రాక్షన్ ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి విధాలు ఉంటాయి. కాబట్టి ఒకవేళ భార్య ఏదైనా ఇబ్బంది అయినా, భర్త ఏదైనా ఇబ్బంది అయితే కూడా వారికి మళ్ళీ రెండో సంబంధం 33 సంవత్సరాలకి ఏర్పడుతుంది, వాళ్ళకి దశాంతర దశలో మళ్ళీ కూడా. కాబట్టి ఈ విధమైనటువంటి విధానాలు కాకుండా మా భర్త దూరమయ్యారు, భార్య దూరమైంది అనుకున్న వారు ఎవరైతే ఉంటారో ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు. ఇక లేదు కాదు అనుకుంటే గనక రెండో మారి పెళ్లి చేసుకోవాలి, ఏదైనా ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలి అనుకుంటే వారిలో దశ వచ్చేసి బుధుని దశ కావాలి. బుధుని దశ కానీ దశాంతర దశ కానీ ఉంటే ఆ లైఫ్ అయినా లైఫ్ లాంగ్ ఉంటుంది. లేదు అంటే కనుక చంద్రుడి యొక్క దశాంతర దశలో కూడా మీకు బాధిస్తుంది. అలానే మీ యొక్క గోచార ప్రకారంగా చూసుకున్నప్పుడైతే కనుక రాహువు గాని కేతువు గాని లేకపోతే కనుక కుజుడు ఈ యొక్క దశాంతర దశలో కూడా మీకు రెండో పెళ్లి యోగం అనేది ఉంటుంది స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ. కాబట్టి ఆ విధంగా చేసుకొని స్వచ్ఛశామలంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. మరోవైపు కన్నేయకుండా వారినైనా బాధ్యత పూర్తిగా చూసుకుంటే వాల్యూస్ కాపాడుకునే విధంగా ఉంటారు. పేరు ప్రఖ్యాత హోదా డబ్బు అన్ని కూడా మీకు కలిసి వచ్చే విధంగా ఉంటుంది. అలా కాదు గురువు గారు, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మా భార్య దూరం అవుతుంది, ఎందుకో తెలియట్లేదు, నాలో మార్పులు వచ్చేసినాయి, నేను మార్చుకుంటాను అనుకునే ఎవరైనా ఉన్నాడు, మా భర్త దూరం అయ్యారు, నాలో తప్పు ఉంది, నేను మార్చుకుంటాను అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నా భర్త నాకు కావాలి, నా భార్య నాకు కావాలనుకునే వారైతే ఈ యొక్క చివరిలో చెప్పినట్టు పరిహారం మీరు పాటించినట్టయితే కనుక ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ భార్య ఎన్ని సంవత్సరాల క్రితం దూరమైన మీ దగ్గరికి వస్తుంది, భర్త దూరమైన మీ దగ్గరికి వస్తారు. కాబట్టి ఈ రకమైన పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వండి, ఒకే ఫ్యామిలీని పోషించుకోండి. జై శ్రీమన్నారాయణ. అయితే మనకి ఏదైతే పరిహారాలు ఉన్నాయో ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏదైతే భర్త దూరమవుతున్నాడు అనేటువంటి భారం తగ్గేటువంటి దానికి సపోర్ట్ ఉంటుంది. అలానే భార్య దూరం అవుతుంది, పిల్లలు ఒంటరైపోతున్నారు అనుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఈ పరిహారం పనికొస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. అయితే ఏం చేయాలంటే కనుక మీ భార్యది కావచ్చు భర్తది కావచ్చు పేరు, సపోజ్ ఎంతైతే పేరు ఉంటుందో దాన్ని ఇంగ్లీష్ లెటర్స్ లో మీరు చూసుకోండి. సపోజ్ ఒక పేరు మాధవి ఉందనుకోండి, ఇంగ్లీష్ లెటర్స్ లో చూసుకోండి MA. అలా తీసుకున్నటువంటి పేరు ఏదైతే ఉందో మీకు తామర గింజలు దొరుకుతాయి, ఈ లోటస్ సీడ్ అంటారు. ఈ తామర గింజలు తెచ్చుకొని మీ వైఫ్ పేరులో ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో లేదా మీ ఒక హస్బెండ్ పేరులో ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్ కి 7 గింజలు ఎక్స్ట్రా కావాలి, 7 సీడ్స్ ఎక్స్ట్రా కావాలి. ఆ తీసుకున్నటువంటి దాంట్లో మీరు 11 డేస్ అంటే డే 1 నుంచి 11 డేస్ వరకు కూడా ఈ సీడ్ మీద తనకి ఒక్కొక్క గింజ మీద ఒక్కొక్క లెటర్ రాయండి. రాసేసి దాంట్లో ఆముదమో, కిరోసినో, పెట్రోలో, డీజిలో లేకపోతే గనక నువ్వుల నూనె, కోకోనట్ ఆయిల్ వీటిల్లో తడపండి, ఒక పేపర్లో పెట్టి తడిపేసేయండి. ఇది మీరు ఇంట్లో చేస్తే ఈ చేతికి మట్టి అంటుకుంటుంది, అంటే చేతికి ఈ పొగ గాని మంట గాని అంటుకుంటుంది. ఎక్కడైనా దూరంగా చేసే ప్రయత్నం చేయండి. ఇంట్లో ఇవి ఏం చేయాలంటే ఒక్కొక్క లెటర్ మీద ఒక్కొక్క పేరు రాసిన తర్వాత అవన్నీ కూడా ఒక 7 గింజలు ఎక్స్ట్రా తీసుకొని ఒక పార్సల్ చేసి దాంట్లో ఈ ఆయిల్ వేసి కనుక కాల్చి వేయండి. ఇది ఉదయం సాయంత్రం సమయంలో చేయొచ్చు. రోజుకొక్కసారి చేసినా కూడా తను వేరే వాళ్ళకెళ్ళి చూడకుండా, తను వేరే లైఫ్ కి వెళ్లకుండా, తను వేరే పెళ్లి వేరే స్త్రీ వైపు చూడకుండా కూడా మీకు సానుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. మరొకటి ఏంటంటే కనుక ఇలా చేస్తూ 11 రోజులు దానితో పాటు తన యొక్క ఫోటో ఏదైతే ఫోటో ఉంటుందో దాన్ని A4 సైజులో 4 సైజ్ అంటే 4/6 అనేటువంటి సైజు ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో కింద 4 నిమ్మకాయలు పెట్టండి. ఒక్కొక్క మూలన ఒక్కొక్క నిమ్మకాయ పెట్టాలి. స్త్రీ అయినా పురుషుడైనా, భార్య అయినా భర్త అయినా, ఎవరైతే దూరం అయితే తట్టుకోలేకపోతున్నారో వారు చేయవచ్చు. అయితే ఈ యొక్క 4 నిమ్మకాయలు అనేది ఫోటో కింద పెట్టాలి. ఆ ఫోటో పై వైపున గుండు సూది గుచ్చాలి. ఎలాగా? ఫోటోకి నిమ్మకాయకి మధ్యన ఆ పైన గుండు సూది గుచ్చాలి. మన మంచానికి కోళ్ళులాగా ఉండేటువంటిది నిమ్మకాయలు, పైన ఉండేటువంటిది మంచము. తర్వాత ఫోటోకి అలా గుచ్చితే సేల్లాగా గుండు సూది గుచ్చండి. ఆ గుచ్చిన దానిపైన
పసుపు, గంధము, కుంకుమ ఈ మూడు కూడా కలగలపండి. కలగలిపి దాంట్లో పొడి చున్నం అని దొరుకుతుంది, ఆ చున్నం కూడా దాంట్లో కలపండి. కలిపిన తర్వాత మీకు అత్తిపత్తి ఆకు అని ఉంటుంది, లేదా టచ్ మీ నాట్ అంటారు, ఆ ఆకు పౌడర్ కూడా కలపాలి. ఆ మిశ్రమం అంటే ఒక్కొక్క టీ స్పూన్ కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీకు ఒక చిన్న మంత్రం ఉంటుంది, అది ఎవరికి వాళ్ళకి చెప్పేదానికి కాదు, స్క్రోలింగ్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేస్తే ఆ నెంబర్ అనేది చెప్తాము, ఆ మంత్రం అనేది చెప్పడానికి ఉంటుంది. అయితే ఈ యొక్క ఫోటో మీద ప్రతిరోజు కూడా ఏ రూములో అయినా ఏ గదిలో చేసుకోవచ్చు, వాష్రూమ్ తప్పితే. మనం పడుకునే పోయే ముందు నేను ఇచ్చేటువంటి మంత్రాన్ని ఒక 713 సార్లు 719 సార్లు మీ పేరుని బట్టి చదవడం అనేది ఉంటుంది. ఆ మంత్రం చదివిన తర్వాత నేను చెప్పినటువంటి ఇంగ్రీడియంట్స్ కలిపినటువంటి పౌడర్ ని ఆ ఫోటో మీద చల్లాలి 21 రోజున. ఇలా చేసినట్టయితే కనుక భర్త దూరమైన వాళ్ళు దగ్గరికి రావడం, ఆ ఉన్నటువంటి రిలేషన్స్ కావచ్చు, సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా వెళ్ళిపోయేసి దగ్గర అవ్వడం. భార్య ఏదైనా వేరే చెప్పు చెప్పులోకి వెళ్ళిపోయినా, వేరే మాట విని ఆశతో కోరికతో బయటికి వెళ్ళిపోయిందన్నా కూడా ఆవిడ కూడా మీకు తిరిగి మళ్ళీ వచ్చేదానికైతే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి. మరొక పరిహారం, అలానే భార్యాభర్తలు దూరమైనంత వలన మీకు చిన్న చిన్న పరిహారాలతో కూడా వాడు దగ్గరయ్యేదానికి అవకాశాలు. అలానే భార్యన భర్త అయిన రెండో పెళ్లి వైపు వెళ్లకుండా ఏ బాధ వచ్చినా ఏ బంధం వచ్చినా కట్టుబడి బాధ్యత ప్రకారంగా ఉండేలాగా ఉండాలి అనుకుంటే గనక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసినట్టయితే ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది ఉండొచ్చు. అది ఏమిటంటే కనుక మనకి కాటన్ సీడ్ అంటారు, పత్తి గింజలు. ఈ పత్తి గింజలు ఏవైతే ఉన్నాయో తన పేరుని తలుచుకుంటూ నాకు నా భర్త రావాలి, నాకు నా భార్య నాకు దగ్గర అవ్వాలి అని తలుచుకుంటూ ఎక్కడైనా సమీప దూరంలో గురువు గారు ఉంటే సంప్రదించండి. వారు ఏదైనా పరిహారం చేస్తే చేయండి. లేదు అంటే గనక ఈ రకమైనటువంటి పరిహారం ఖచ్చితంగా చేసుకుంటే మీకు 41 రోజుల్లో ఫలితం అయితే లభిస్తుంది. 41 రోజులు చేసిన తర్వాత ఫలితం రాలేదు అంటే గనక ఖచ్చితంగా వస్తుంది. మరో 15 రోజులు ఆగండి. 41 రోజు చేస్తే సరిపోతుంది. మనము ఒక అమ్మవారికి కానీ స్వామివారికి కానీ దీక్ష చేస్తే కూడా ఖచ్చితంగా దాని ప్రతిఫలం ఎన్నో సంవత్సరాలు పడుతుంది. కానీ మనసు మైండ్ మారినట్టు తర్వాత భార్య అయిన భర్త అయిన దూరం అయ్యారు అంటే అది ఇంకొక చెంతకి చేరుతున్నారని అర్థం. ఆ చెంత నుంచి మళ్ళీ మన వైపు రావాలి అంటే గనక మనలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయో అవన్నీ కూడా మారేటువంటి ప్రయత్నం చేయాలి మొట్టమొదటిసారిగా. రెండోది, మనం ఏదైతే కాటన్ సీడ్ అంటే పత్తి గింజలు ఏవైతే ఉంటాయో ఈ పత్తి గింజలు తీసుకొని రోజుకి ఒక 11 చొప్పున చేతిలో పెట్టుకొని ఏదైతే మీ హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు పేరుందో అంటే వెళ్ళిపోయినటువంటి వారి పేరు తీసుకొని 236 సార్లు పఠనం చేయండి. నా వైఫ్ నా దగ్గరికి రావాలి, మా వైఫ్ పేరు ఇది, మా దగ్గరికి రావాలని చెప్పేసి పఠనం చేసుకొని ఆ పత్తి గింజల్ని మీరు ఒక పేపర్లో కట్టేసి కాల్చి వేసేసేయండి. ఏ రోజుకి ఆ రోజు ఈ పని చేయాలి. మరొకటి, తెల్ల ఆవాలు అని దొరుకుతాయి. ఈ తెల్ల ఆవాలు గసగసాలు అవొక 1 టీ స్పూను ఇవొక టీ స్పూను తీసుకొని మీరు మీ చుట్టూతా దిష్టి తీసేసుకొని ఆ దిష్టి తీసుకుని చేతిలో పెట్టుకున్న తర్వాత నా వైపు నా దగ్గరికి రావాలి, నేను చేసిన తప్పులే ఉంటే క్షమించాలి, నేను మళ్ళీ అలాంటి చెయ్యను అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా మీ కులదైవానికి ఇష్టదైవానికి కొలుచుకొని కనుక మీరు ఏదైనా మీకు నచ్చినటువంటి అమ్మవారికి స్వామివారికి ముడుపు మొక్కుబడి చేసుకొని గనక మీరు ఈ ఆవాల్ని ఈ యొక్క గసగసాల్ని పెనం ఉంటుంది కదా ఇంట్లోను, ఆ పెంక మీద లైట్ గా ఏమి వేయకండి, ఆయిల్ లాంటి ఏమి వేయకుండా ఆ మూకుడు మీద లైట్ గా ఫ్రై చేసేసి పడివేయండి. ఇలా చేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు దూరమైనటువంటి భర్త మీకు దగ్గర వస్తారు, మీకు దూరమైనటువంటి భార్య మీకు దగ్గర వస్తుంది ఖచ్చితంగా. ఈ తర్వాత వచ్చేసి మీకు చిన్న దువ్వ ఉంటుంది, మనకి బయట దువ్వ ఉంటుంది. దువ్వ అంటే మనకి బయట మట్టిలోని జల్లెడ పెట్టినటువంటి దువ్వ మెత్తగా పౌడర్లా ఉంటుంది. అదొకటి తీసుకొచ్చుకొని మనకి చిన్నప్పుడు చదువుకున్నటువంటి పలకలు ఉంటాయి. మనకి ఒకప్పుడైతే మట్టి పలకలు ఉండేవి, ఇప్పుడు ప్లాస్టిక్ పలకలు ఉంటూ ఉన్నాయి అన్నమాట. పలక అంటే మనం రాసేటువంటి బోర్డు, అలాంటి పలక తీసుకొచ్చుకొని దానిపైన మీ యొక్క శ్రీమతి పేరు కానీ మీ యొక్క భర్త పేరు కానీ రాసుకోండి. ఎవరైతే దూరమయ్యారో వారి పేరు రాసి ఆ దువ్వ ఏదైతే ఉందో దానిపైన పోయండి. దానిపైన పోసి 3 రోజులు మీ మంచ కింద పెట్టేసేయండి, ఏదైనా కవర్లో పెట్టేసి. ఆ తర్వాత ఆ దువ్వ దాని మీద ఉంచేసి మీరు కళ్ళు మూసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఆ దువ్వని ఊదండి చేత్తోను.
చేత్తో దువ్వను ఊదాలి. ఆ 3 రోజులు కూడా ఒక రాగి పాత్రలో నీరు పెట్టేసి దాంట్లో ఒక లోటస్ పువ్వు వేసేసి ఆ ఒక నీరు పెట్టినటువంటి పాత్రని మనకి గడప లోపల నుంచి బయట వైపు, బయట నుంచి లోపల వైపు చూసేటువంటి విధంగా చూసుకోండి. లోపల నుంచి బయట వైపు వస్తూ ఉంటే కుడి వైపున ఉండాలి. కుడి వైపున పెట్టేసి దాని మీద ఒక మూత వేయండి, లోటస్ పువ్వు పెట్టేసి. ఇలా చేసినట్టయితే కనుక మీకు ఎన్నో సంవత్సరాల క్రితం దూరమైన భర్త కూడా మీ దగ్గరకు వచ్చేదానికి ఉంటుంది. భార్య కూడా మీకు ఇచ్చి దూరం అయితే కూడా వస్తుంది. అలా కాదు గురువు గారు, మాకు దూరం అయితేనే చాలు అనుకుంటే ఇంక ఈ రెమెడీస్ అని మీ పని చేయవు. దూరమై బాధపడే వాళ్ళు, పిల్లలు, భార్య, పిల్లలు, భర్త ఇబ్బంది పడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాలు ఏ ఒక్కటి చేసినా కూడా మీకు ఖచ్చితంగా వారే దగ్గరికి వస్తారు. లేదు మాకు దూరం అయితేనే బాగుండు, ఇవన్నీ మాకు వద్దు అంటే కనుక ఆల్రెడీ దూరం అయినారు కాబట్టి ఈ పరిహారాలు మీకు అవసరం లేదు. ఇలాంటి పరిహారాలు చేసుకొని దూరమైన భర్తను దగ్గర చేసుకోండి, దగ్గరైన భర్తను దూరం చేసుకోండి. కాబట్టి ఇలాంటి చేసుకుని అదృష్టవంతులు అవ్వాలి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి నా ఆలోచన. అలా ఉంది అంటే కనుక సంఘంలో గౌరవులు, మర్యాదలు, ఆప్యాయతలు, అనురాగాలు, పెద్దల దగ్గర ప్రతిష్టలు అన్ని వస్తాయి. డబ్బు వస్తుంది, జాబ్ వస్తుంది, పలుకుబడి, పేరు, ప్రఖ్యాత, హోదా అన్ని కూడా మనకు సొంత చేరుతాయి. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకొని ఉమ్మడి కుటుంబంగా ఉండాలని నా కోరిక. జై శ్రీమన్నారాయణ.